మార్నింగ్ డాడీ. ఏంటి బాబు ఇప్పుడే లేచారా? అవును డాడీ, కాలేజ్కి వెళ్ళాలి కదా, అందుకే రెడీ అయ్యి వచ్చాం. చూడండి బాబు, ఈ లోకంలో మీరు స్నేహితులు, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకటములు ఆ దేవుని వలన పుట్టినవి కాదు, అవి లోకపు సంబంధమైనవి. ఒక మనిషిని పాపం వైపు తిప్పడానికి సాధారణంగా ఎన్నో పుట్టలు వలలు వేస్తుంటారు. మనము ఆ పుట్టలో పడకుండా, వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. తామరకు బురదలో ఉంటుంది కానీ బురద తామరకు కంటుకోదు. అలాగనే మనం ఈ లోకంలో ఉన్న పాపములకు మనం చోటు ఇవ్వరాదు. దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది, లోక పాపములను మోసుకొని పోయి దేవుని బరుపుల ఆయన ఈ లోకానికి వచ్చాడు. డాడీ, యేసు ప్రభు వారు అందరికంటే వెనకాల వచ్చారని అందరూ అంటుంటారు కదా. నిజమే బాబు, వారికి తెలియక అలాగంటున్నారు. ఈ సృష్టిని సృష్టించక ముందే ఆయన ఉన్నవాడు, ఈ సృష్టి శూన్యంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నవాడు. దేవుని వాక్యం ఎలాగ చెప్తుంది, ఆదికాండం 1:26 మన స్వరూపం ముందు మన పోలిక చెప్పున నరులను చేయడము. మరియు యోహాను సువార్త 1:1-3 ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండును, సమస్తము ఆయన మూలంగా కలుగును, కలిగి ఉన్నదంతయు ఆయన లేకుండా కలగలేదు. నేనే మొదటివాడును కడపటివాడును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరని ఆయన చెప్పుచున్నాడు. అవునా డాడీ, మీరు చెప్పింది నిజమే. భూమి ఆకాశం గద్దించును, నా మాట ఎన్నడూ గద్దించమని రాయబడి ఉన్నది. అమ్మ పుష్ప, మేరీ, మీరిద్దరూ ఈ లోకంలో అన్ని విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసో మోజెస్ మీరిద్దరూ కూడా చెప్పిందే చేస్తాం డాడీ. సరే, అందరూ మోకరించండి, మన కుటుంబ ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడినా లాగేది రికార్డ్ అయిపోతుంది. డాడీ, మేము కాలేజ్కి వెళ్ళి వస్తాం. సరే బాబు, జాగ్రత్త, చెల్లి జాగ్రత్త. సరే డాడీ. సరే, వెళ్ళండి. డాడీ, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబు, చెప్పండి. డాడీ, చెల్లు నేనే కాలేజ్ మానేసి దేవుని స్వార్థ ప్రకటిస్తాం డాడీ. దేవుని వాక్యం ఎలా చెప్తుంది, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించే ఉంది. అన్నయ్య చెప్పింది సరైందే డాడీ. తమ్ముడు చెల్లి చదువుకుంటున్నారు కదా, మా ఇద్దరం దేవుని సువార్త ప్రకటిస్తాం. మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. మీరు ఆ దేవుని సువార్త అందరికీ తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు. అన్నయ్య, నేనొక గ్రామం నువ్వొక గ్రామం వెళ్దాం. సరే చెల్లి, జాగ్రత్తగా వెళ్ళు, దేవుడు నీతో ఉండేది కాక. అందరూ బాగున్నారా? ఏం బాగోలేరా? అందుకేరా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆ దేవుణ్ణి నమ్ముకోమని. ఆయన ఒక్కడేరా పరిశుద్ధుడు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను పరలోకమునికి తీసుకెళ్లే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. సరేరా, నేను వెళ్తాను, క్లాస్కి టైం అవుతుంది. అయినా మనం ఏం తప్పు చేసేవరా? చల్లగా బీరు, సిగరెట్ తాను కూడా ఒక చెప్పేనా? రాజేంద్ర బాబుజీ, వాళ్ళు ఎలాగైనా సరే మన నాలుగు రక్కమనరా. నిజమేరా, అయినా వీడి కంటికి ఎలా కనిపిస్తున్నాం? ఇక్కడ వాడు అక్కడే పరిశుద్ధుడు, మనమంతా చెడిపోయిన వాళ్ళ మాట్లాడుతున్నాడు రా. ఎప్పుడు దేవుడు నమ్ముకొని బుర్రతింటాడు రా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, రెండో చెప్తాను. ఏంట్రా అది? రెండు రోజులు పోతే అవన్నీ అవే సర్దుకొని పోతాయి. విజయ, కష్టాలు మనుషులకే కాదు మానవులు కూడా వస్తాయి, అడగకే ఊరుకో. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు?
ఏం చెప్పమంటావే, ఆవిడ చాలా మంచిది. అంటే ఆవిడే చనిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. ఎవరు ఆవిడ? మీ బంధువా? ఆ సీరియల్ ఆవిడ చనిపోయింది, అందుకే ఏమైనా పిచ్చా? సీరియల్లో ఎవరో చనిపోతే ఏడుస్తున్నావు, ఇంకా మీ బంధువులు అనుకొని కంగారు పడ్డాను. నీకేం తెలిసి ఆ సీరియల్ నువ్వుగాను ఒకసారి చూస్తే ఇలా మాట్లాడడం అంత బాగుంటుంది. నన్నేమన్నాను కానీ ఆ సీరియల్ మాత్రం ఏమన్నా అంటే ఊడుకునేది లేదు. సినిమాలు సీరియల్ మనుషులు పాటు చేస్తాయని అవి చూడకూడదని ఎప్పుడు మా నాన్నగారు చెబుతూ ఉంటారు. అవన్నీ మాకు చెప్పకు. సినిమాలు సీరియల్ మనుషులు పాటు చేస్తాయని అవి చూడకూడదని ఎప్పుడు మా నాన్నగారు చెబుతూ ఉంటారు. ఈ పనులు చేయకూడదని దేవుడు బైబిల్లో రాశారని చెప్పారు. ఎవరు చెప్పారు సీరియల్ చూసి మనుషులు చెడిపోతున్నారని? ఇప్పటికీ ఒక సినిమా కానీ సీరియల్ కానీ చూసింది లేదు. సినిమా సీరియల్ చూసి మనుషులు చెడిపోతున్నారని ఎలా చెప్పగలవు? అయినా అయ్యో రక్తం అయినప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్తే మన జోబులో కూడా ఆగిపోతుంది. మనకెందుకు లేదు. అయ్యో పాపం ఏమండి డబ్బులు కట్టేది మోతుడు బుద్ధి ఏమండి బ్రతికే ఉన్నట్టున్నాడు. వేగం హాస్పిటల్ తీసుకెళ్ళి తెలియదు డాక్టర్, రోడ్డు మీద గాయాలతో పడి ఉన్నాడు. చూస్తుంటే పరిస్థితి విషమంగా ఉన్నట్టుంది. నర్స్, ట్రీట్మెంట్కి సిద్ధం చేయండి. నర్స్, ఆ పేషెంట్ తీసుకొచ్చిన అబ్బాయిని పిలవండి. డాక్టర్ గారు చెప్పండి. వెంటనే ఈ చీటీలోనే ఉన్న మందులను తీసుకొని రండి. సరే. ఇప్పుడు ఆయన్ని చూడవచ్చు. మీకు ఎలా ఉందండి? గాయాలతో రోడ్డు మీద పడి ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను బాబు.
పేరేంటి మీరెంటి బాబు? నా పేరు యూసఫ్ అండి. మా నాన్నగారు ప్రసన్న అండి. అది కొత్తపేట అండి. ప్రసన్న గారా? ప్రసన్న గారు నాకు తెలిసింది. ప్రసన్న గారిని ఎప్పుడు తెలిసినా కానీ దేవుడి మాట చెప్తూ ఉంటారండి. ఆయన మాకు నేర్పిన నీటి మొక్కలు బట్టి ఈరోజు నేను మీకు సహాయం చేయగలనండి. బాగుంది. డాక్టర్ ఉదయం నుంచి ఒకటే కొడుకుంటా. మందు అంటే ఏంటి డాక్టర్? దెబ్బలు తగ్గితే రాసుకున్న మందా డాక్టర్? ఆ మందు అయితే అప్పుడప్పుడు తాగుతాం డాక్టర్. చూడండి బాబు, ఇక నుంచి ఆ మందులోకి వెళ్ళకండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయాన్నే మీరు లేవగానే ఒక లీటర్ మంచినీళ్ళు త్రాగండి. ఇదిగో ఈ మందులు వాడండి బాబు. నెక్స్ట్ మీ సమస్య. ఒళ్ళంతా ఒకటే దొరద మేడం, అసలు తగ్గడం లేదు. మీ వేళ్ళకు గోళ్ళు ఉన్నాయా లేకపోతే ఎప్పటికప్పుడు తీసేస్తుంటారా? అసలు గోర్లు పెంచడం మేడం, గోర్లు ఉంటేనే నాకు చిరాకేస్తుంది మేడం. అయితే మీరు ఫాస్ట్ గా గోళ్ళు పెంచుకోండి. బాగా గోక్కున్న తర్వాత నేను ఇచ్చే మందులు రాసుకోండి, తగ్గిపోద్ది. మేడం జోక్ కాదు మేడం, నేను దొరద భరించలేకపోతున్నాను. సరదాగానయ్యా, జోక్ చేశానయ్యా. ఈ మందులు రాసుకుంటే దొరద తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే చిట్టపై ఇంటి పక్కన ఉన్న మట్టపై కొడి దగ్గరికి వెళ్ళి తెచ్చి రాసుకోండి. ఎందుకంటే అక్కడ ఎక్స్పైరీ డేట్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నీ ప్రాబ్లం ఏంటి మేడం పెరగాలండి. ఏం పెరగలరా? హైట్ అండి. తాడి చెట్టు అంత ఉన్నావు, ఇంకా కరెంట్ స్తంభం అంత అవుతావురా. బ్రదర్ ఒకసారి ఆగండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఐఏఎస్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏంటి? ఆ యేసు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఆ తండ్రి ప్రేమ చాలా విలువైనది. తండ్రి మిమ్మల్ని కాదు, సమస్య లోపల ప్రతి అందరినీ పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీరు మీ పాపాలను ఒప్పుకొని ఆయన అంగీకరించి జీవించాను. ఇకనైనా ప్రశాంతంగా ఉంటారు. పోరా బాబు పోరా, ఆ దేవుడి గురించి మాకు అవసరం లేదు. పో. కాలేజ్ ఎలా ఉంది డాడీ? మా ఫ్రెండ్స్ అందరూ ఈ లోకపుతో స్నేహం చేసి చెడిపోతున్నారు. సిగరెట్, మందు అనేక వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఎలాగైనా వాళ్ళని నేను మారుస్తాను. సరే బాబు. ఏమ్మా మేరీ, నీ స్నేహితురాలు ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్స్ అందరూ సీరియల్ చూసి చనిపోతున్నారు డాడీ. ఎప్పుడు చూసినా సీరియల్ మాటలు మాట్లాడుతూనే ఉంటున్నారు. పనికిరాని సీరియల్ చూసి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పుష్ప, ఈ సువార్త ఎలా కొనసాగుతుంది? డాడీ, ఆ దేవుని పని చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ యేసు నాకు ఎంతో సహాయం చేస్తున్నాడు. డాడీ, నేను సువార్త ప్రకటిస్తుండగా ఎవరో వ్యక్తిని రోడ్డు మీద గాయాల్చి కొట్టి పడేశారు. ఈ లోకం అంతా కక్షతో అసూయతో నిండిపోయి ఉంది. ఎవరిని ఎప్పుడు ఎవరు చెబుతారో ఎవరికీ తెలియదు. చూడండి బాబు, నేను ఈ లోకంలో ఉన్నా లేకపోయినా అందరూ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీరందరూ ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ దేవుని ప్రేమలో కలిసి ఉండాలి. ఆ దేవుడు ప్రేమాస్వరూపుడు.
చేసుకుందాం. నువ్వు తొందరగా రూమ్కి రా, నీతో ఒకసారి మాట్లాడాలి. మేమందరం రూమ్లో ఉన్నాం. ఏంట్రా వాడు వస్తాడంటమ్మా? రే ఏంట్రా అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? రే మీరందరూ ఆ దేవుణ్ణి నమ్ముకోండిరా, అప్పుడే పరలోకం వెళ్తారు. నిజంగా వెళ్తామా? అయితే ఈ రోజు నుంచి మనం మంచి స్నేహితులుగా ఉన్నారా? ముందు వాడిని వెళ్ళనియండి పరలోకం, తర్వాత మనం వెళ్దాం. రే మీరు నిజంగా ఇంత త్వరగా మారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదురా. ఈ సంతోషంగా మనం కూల్ డ్రింక్స్ రెడీ చేసుకుంటురా. ఏంట్రా ఇది కూల్ డ్రింకేనా? కూల్ డ్రింక్ రా, నువ్వు వచ్చావు కదా అందుకే కొత్త బ్రాండ్ తెచ్చా. ఏంట్రా కష్టగా ఉంది? అందులో ఏం కలిపారా? వాడు అలా ఊగుతున్నాడు. అది పేరుకి మాత్రమే కూల్ డ్రింక్ రా, అందులో విస్కీ కలిపాను. లేకపోతే పరలోకం తీసుకెళ్తానంట. పరలోకం ఇప్పుడు వెళ్తాడు, చూడండి రా వాడిని. వీడు మనకు నీతి వాక్యాలు చెప్తాడా? మన సంగతి వీడికి పూర్తిగా తెలియక. నా పొర పట్టేసిందిరా, కళ్ళు కూడా తిరుగుతున్నాయిరా. ఏరా పరలోకం ఎలా ఉంది? పరలోకం చూసా? పరలోకం అంటే పరలోకం. ఇలా కూల్ డ్రింక్ ఎలా ఉంది? బాగుందా? కొత్త కదరా, కొద్దిసేపట్లో అన్ని బాగా కనపడతాయి. మా నాన్న చూస్తే చంపేస్తారా, అసలుకే వాసన కూడా వస్తుంది. మీ నాన్నే కాదురా, ఎవరినానైనా అలాగే చేస్తారు. మనం ఏమన్నా త్రాగుబోతులు వేరా? జస్ట్ టైం పాస్కే కదా తాగేది. ఇదిగో ఈ సెంటర్ ప్రెస్ తీసుకో, ఎవరు కనిపెట్టలేదు. సరేరా, మా నాన్న వెయిట్ చేస్తాను, నేను ఇంటికి వెళ్తాను. చూసాడు రా వాడు మన గాలికి ఎలా వచ్చాడు. రేపు నుంచే వాడిని వాడుకుందాం మనం. అవునరా, వాడు ఇక్కడి నుంచి మన చేతుల్లో అయిపోయాడు. టూర్ ప్లాన్ చేయండి రా, మనందరూ అక్కడికి వెళ్దాం. సరే ప్లాన్ చేద్దాం. ఇప్పటికే చాలా సమయం అయింది, పడుకుందాం. ఆ మోజేస్ గారిని కూడా టూర్కి తీసుకువెళ్దాం రా, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. నీకే వందనములు. ఇప్పటి వరకు నన్ను సజీవురాలుగా క్షేమముగా కాపాడినందుకు నీకే వందనములు. దేవా, పాపినైన నన్ను ఈ పాపపు లోకంలో సజీవురాలుగా నీ సేవకురాలుగా అనేక మందికి సువార్త ప్రకటించడంలో సాయం చేసి తీర్చిద్దుము తండ్రి. ఆమేన్. పరలోకం పరిశుద్ధం అని అంటున్నాం, ఏంటి సంగతులు? చేతిలో బైబిల్ కనిపించడం లేదా? సువార్త చేయడానికి వచ్చిందేమో. అవును, మనం చూసే సీరియల్లో ఎక్కడ ఎవరు సువార్త చేసినారో కనబడదేంటి? ఈవిడ బైబిల్ పట్టుకొచ్చింది. చూడండి సిస్టర్, దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆ కలవరి శిలువలో తన రక్తాన్ని దారిపోశాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నా స్వరక్తంతో ఇచ్చుకున్న ప్రజలను చెప్పు సిస్టర్, మీరు ఈ లోకంతో స్నేహం చేసి చెడిపోవద్దు. ఆ యేసు మన పాపం నిమిత్తము ఆ శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ సత్యాన్ని గురించి తెలుసుకోండి సిస్టర్. మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము. భూమిపైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించి సువార్థికులం. భూమిపైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించి సువార్థికులం. మాయ లోకము మనది కాని లోకము.
మేము ఈ లోకంలో అందరితో స్నేహం చేద్దామని అనుకుంటున్నాం. ఈ లోకంలో ఆనందం, సంతోషం ఉంటుంది. ఆ యేసయ్యలో ఏముంటుంది? నీవు ఆ యేసయ్యని నమ్ముకుంటే సినిమాలు సీరియల్ని చూడొద్దని చెప్తావు. అవి లేకపోతే ఈ జీవితమే, ఈ లోకమే శ్వేతకం అయినా చనిపోతే ఎక్కడికి పోతామో ఎవరికి తెలుసు? చూడండి సిస్టర్, ఈ లోకం శాశ్వతం కాదు. మనం ఈ లోకంలో యాత్రికులం మాత్రమే. ఏదొక రోజు ఈ యాత్ర ముగించుకోవాల్సిందే. ఈ లోకంలో అందచందాలు చూసి మురిసిపోవద్దు. అవి మనల్ని పాడు చేస్తాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు అల్లరితో కూడిన ఆటపాటల జోలికి మొదలనివే వాటి జోలికి మీరు పోకుడి. ఈ సత్యాన్ని గురించి ఆలోచించండి సిస్టర్. సరే, నాకు ప్రేయర్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. రాత్రి చాలా లేట్ అయింది. మేము చాలా సేపు వేచి చూసి ఆ తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. చిన్నప్పటి నుండి నువ్వు ఎప్పుడు ప్రార్థనకు రాకుండా ఉండలేదు. డాడీ అది ప్రాక్టికల్స్ దగ్గరకు వచ్చాయి కదా డాడీ, అందుకని క్లాసులో ఉంది, అందుకే అక్కడ ఉండిపోయాను. సరే, ఏమన్నా మేరీ, నువ్వెందుకు ఆలస్యంగా వచ్చావు? డాడీ అన్నయ్య వాళ్ళలాగే మాకు కూడా స్పెషల్ క్లాసులతో పాటు వర్క్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే లేట్ అయింది డాడీ. డాడీ, ఎక్కువ మంది సినిమాలు సీరియల్ చూసి ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అవును డాడీ, ఎక్కువగా యవనస్తులు సిగరెట్కు మందుకు బానిసైపోతున్నారు. డాడీ, నాకు 50,000 రూపాయలు కావాలి డాడీ. ఎందుకు అంత డబ్బు? అది మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఊటీకి వెళ్తున్నాం. నేను మాత్రమే తక్కువ డబ్బు తీసుకొస్తున్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు తీసుకొస్తున్నారు డాడీ. సరే, ఏటీఎంలో 2 లక్షలు ఉంటాయి. 25,000 తీసుకొని జాగ్రత్తగా దాచుకో. మా ఫ్రెండ్కి పెళ్లి డాడీ 2 రోజుల ముందే మా ఫ్రెండ్స్ అందరినీ వచ్చేమన్నది. అమ్మ మోజెస్, దేవుని వాక్యం ఎలాగో చెప్తుంది. కీర్తన 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు ఆ చేతనే కదా. మీరిద్దరూ ఎక్కడున్నా దేవుని వాక్యం చదవడం మర్చిపోకండి. డాడీ, నేను బైబిల్ చదవకుండా భోజనం కూడా చేయను. అవును డాడీ, నేను కూడా అంతే. సరే, మంచిది, మోకరించండి, మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఏమిటయ్యా? ఎలా ఉన్నారు? ఏమిటి శాంతలు? బాగానే ఉన్నాం చేటి గారు. ఇతను ఎవరు? ఇతను ఎప్పుడు మీతో చూడలేదు కదా. ఇతను మాకు ఒకప్పుడు జస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అయ్యేసాడు. ఏమిటయ్యా, ఇప్పుడు డబ్బులు కావాలా మళ్ళా? రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ఇంట్లో దొంగలు పడితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మా దగ్గర డబ్బులు వస్తే మీరే కదా షేట్ గారు. ఏమిటయ్యా, అందరు నా దగ్గరికి వస్తారు. ఈ మధ్య నన్ను అందరూ ఎక్కువగా పొగుడుతున్నారు. ఇప్పుడు ఎక్కువ చూసినా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, మీరే దొక్కుబడి తీసుకుంటున్నారు. అవును సేట్ గారు, కిరణ్ చెప్పింది కరెక్టే. డబ్బు కావాలంటే కార్డు ఉండాలి, కార్డు ఉంటే ఏటీఎంలో క్యాష్ ఉండాలి. అదే మీ దగ్గరికి వస్తే గోల్డ్ ఉంటే చాలు సేట్ గారు. సరే అయ్యా, మీరు పాత వడ్డీ పూర్తిగా ఇక తీర్చలేదు. ఎక్కడైనా పూర్తిగా వడ్డీ కట్టేయండి. మా చేటి గారు చాలా మంచివారు. ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తారు. సరే షేట్ గారు, మీ ఊటీ వెళ్తున్నాం. బాయ్ బాయ్. మీరు చెప్పిన సీరియల్ చూసాను. అందులో ఆవిడ ఫోన్ చేసి ఏదో మాట్లాడాలనుకుంది. ఇంతలో కరెంట్ పోయింది. క్రిస్టియన్స్ కదా. ఆ దేవిని నమ్మిన వాళ్ళంతమంది చూడడం లేదా? ఇవన్నీ ఎందుకు కానీ ముందు ఆవిడ చెప్పిన సత్యాన్ని గురించి ఆలోచించండి. ఇందులో ఏమిటి ఆలోచించమంటున్నావు? సత్యం అంటున్నావు.
ఎవరో ఒక ఆవిడ సువార్త చెబుతుంది, మేము ఎంత హింసించినా సువార్త చెబుతూనే ఉంది. అవునే, ఆవిడ ఈ లోకం శాశ్వతం కాదని సువార్త చెప్పింది. అవును ఆవిడ చెప్పిన దాంట్లో సత్యం ఉంది. ఇప్పటి వరకు ఒక సినిమా గాని సీరియల్ గాని చూసింది లేదు. వాడి జోలికి వెళ్ళకూడదని ఎప్పుడు మా నాన్నగారు చెబుతూ ఉంటారు. మీరు చెప్పిన మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. మేరీ ఊరుకో, ఈ రోజు నుంచి మనం అందరం ఆ యేసయ్య మార్గంలో జీవిద్దాం. వచ్చి ఎందుకు చూసుకోండి, ఇంకా ఒకటి ఉందిరా. ఏంటి అది? అదేరా మనం ఇంటికి వెళ్ళడమే. రే, మనం వెళ్ళాల్సింది ఎందుకు కాదురా, బార్కి. అయినా ఇంత దూరం వచ్చాక అక్కడికి వెళ్ళకుండా ఎలా ఉంటాం రా? వాడు చెప్పేది రేట్ రా. మన దగ్గర ఉన్న డబ్బుతో అన్ని చూసాం, ఒక బార్ మాత్రమే మిగిలింది. పదండ్రా, టైం అవుతుంది, వెళ్దాం. ఇంకా మన దగ్గర ఎంత ఉందిరా? మనం మోజేస్ ఉండగా మనకెందుకు భయం? అవునురా. మన దగ్గర ఉన్న డబ్బంతా వాడికే ఇచ్చాం కదా. క్యాష్ అంటేనే నేనంటేనే క్యాష్. నేను ఉండగా మీకు భయం ఎందుకురా? పదండ్రా, టైం అవుతుంది, వెళ్దాం. నాలుగు బీర్లు, 4 బిస్కీలు, ఒక డబ్బా తెచ్చు. బాబు, నువ్వు కూల్ డ్రింక్ తీసుకురా అమ్మా. మా అమ్మని తీసుకెళ్తాను. కుర్చీ మీద రాదురా. మీరేంటి ఎంత చెప్పగా ఉంది, ఎంత తాగినా తీసలేదు. అవునరా, నాది కూడా చప్పగా ఉంది. రే, మీరు తాగేది బీర్ కాదు, నీళ్ళు. నన్ను చూడండిరా, ఈయన ఎంత తాగినా తాగలేదురా. మోజేస్, ఫ్లైట్ టికెట్ బుక్ చేసావా? అవునరా, లేదా చాలా టైం అయింది. ఫ్లైట్ 2 గంటల ముందు అనాలి అసలే. అదండ్రా, బాగా ఎక్కువసేపు ఉండదు. అదండ్రా. సిస్టర్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అంటే సిస్టర్, మీరు ఆ రోజు ఆ విలువైన సత్యాన్ని చెప్పకపోతే మేము ఏనాడో నశించిపోయే వాళ్ళం. మేము ఈ లోకమే శ్వాసకం అనుకున్నాం. ఈ రోజు మేము తెలుసుకున్నాం ఈ లోకంలో మనం యాంత్రికులమని. ఆ రోజు ఎంతో కొట్టి హింసించి దృష్టించిన మీరు ఎలా సహించారు సిస్టర్? చూడండి సిస్టర్, బైబిల్ ఏం చెప్తుందంటే మార్కు 13:13 నా నామము నిమిత్తము మీరందరి చేత ద్వేషించబడతారు, అంతము వరకు ఎవరు సహించదురు వారు రక్షణ పొందినవారు. మరొక చోట మార్కు 7:6
ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరచెదరు కానీ వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నది. చూడండి, మీరందరూ నామకార్థ క్రైస్తులుగా కాకుండా నిజమైన క్రైస్తులుగా కలిగి నిరీక్షణతో మీ విశ్వాసం కడవరకు కాపాడుకోండి. ప్రతి విషయంలో దేవునికి భయపడండి. దేవుని యందు విధేయత కలిగి జీవించండి. మీరు చెప్పింది సత్యం సిస్టర్. ఇప్పటి వరకు అందరిలాగే సీరియల్ సినిమాలు చూస్తూ దానికి బానిసలం అయిపోయాం. ఈ రోజు నుంచి ఆ యేసయ్యను సొంత రక్షకులుగా అంగీకరించి మా పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సాక్షిగా జీవిస్తాం. ఇంకా అనేక మందికి సువార్తను ప్రకటిస్తాం. అవును సిస్టర్, వెన్నెల చెప్పింది మనమందరం చేస్తాం. నీ దగ్గర ఏటీఎంలో 50,000 లిక్విడ్ క్యాష్ 1,00,000 ఉందిరా. అరే వీళ్ళు పట్టుకోండి రా. వీటి దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్స్ క్యాష్ తీసుకోండి రా. ఏంట్రా మీకు పెన్నండి రే, వదలండి రా. వదలండి రే. ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, ఇలా చేయడం న్యాయం కాదురా. నీతో మాకున్న పని అయిపోయింది రా, ఇక నువ్వు అవసరం లేదు మాకు. వదలండి రే. ఒకప్పుడు మనం అందరం కలిసి ఊటీకి వచ్చాం కదరా, ఇప్పుడు ఇలా చేయడం న్యాయం కాదురా. వదలండి రే. కిరణ్, వీడితో మాట్లాడరా, మనం ఏదో ఒకటి చేయాలి. రాజేంద్ర బాబుజీ వాళ్ళు కొట్టండి రా. మా నాన్న ఇవేం కట్టదేమన్నాడు, అదన్నా వచ్చాడు రే. కొట్టండి రా బాబుజీ. అదే తినండి రా వాడిని. పదండ్రా వెళ్ళిపోదాం. నా దైవమా
మార్చే దేవుడు ఆ యేసయ్య ఒక్కడే. ఏంట్రా మాకు ఇది కదా చెప్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మర్యాదగా ఉండదు. బ్రదర్, ఇదొక మతం కాదు, మార్గం మాత్రమే. ఆ తండ్రి నిన్నే నన్నే కాదు ప్రపంచం అందరినీ ప్రేమిస్తున్నాడు బ్రదర్. తెలుసుకో వెళ్తున్నావు లేదా ఇక్కడి నుంచి? బ్రదర్, సత్యం తెలుసుకో, కొంచెం ఆలోచించండి. వీడికి ఎలా చెప్తే ఏం పడతారా? అతనిపై దాడి చేయాలి. బ్రదర్, ఇది ఒక సత్యం బ్రదర్. మన జీవితకాలంలో ఇది మనకు కథ బ్రదర్. బ్రదర్, ప్రతి మనిషి ఓ ప్రతి మనిషి ప్రతి మనిషిని ప్రేమించే దైవం ఒక్కడే. ఈ భూమిపై దిగి వచ్చిన దైవము యేసే. ప్రతి మనిషిని ప్రేమించే దైవం ఒక్కడే. ఈ భూమిపై దిగి వచ్చిన దైవము యేసే. సృష్టికి వెలుగునిచ్చే సూర్యుడొక్కడే. సృష్టికి వెలుగునిచ్చే సూర్యుడొక్కడే. చీకటిలో దారి చూపే చంద్రుడొక్కడే. ప్రతి మనిషి ఓ ప్రతి మనిషి ప్రతి మనిషిని ప్రేమించే దైవం ఒక్కడే. భూమిపై దిగి వచ్చిన దైవము యేసే. ప్రతి మనిషికి జన్మనిచ్చే తల్లి ఒక్కటే. ఆకలైతే పాలిచ్చే రొమ్ము ఒక్కటే. ప్రతి మనిషికి జన్మనిచ్చే తల్లి ఒక్కటే. ఆకలైతే పాలిచ్చే రొమ్ము ఒక్కటే. బాధపడితే వచ్చే కన్నీరు ఒక్కటే. గాయపడితే వచ్చే దీనంతం ఒక్కటే. గాయపడితే వచ్చే దీనంతం ఒక్కటే. నా కులమని ఓ నీ కులమని ఇది నాదని ఓ అది నాదని ఇది నాదని అది నాదని గర్వమెందుకు. ప్రాణముండగానే నీవు ప్రేమ పంచుకో. ఇది నాదని అది నాదని గర్వమెందుకు. ప్రాణముండగానే నీవు ప్రేమ పంచుకో. ప్రతి మనిషికి దేవుడిచ్చే జన్మము ఒక్కటే. ప్రతి మనిషికి దేవుడిచ్చే జన్మము ఒక్కటే. ఆఖరిలో మిగిలేది మరణం ఒక్కటే. ప్రతి మనిషి ఓ ప్రతి మనిషి ప్రతి మనిషిని ప్రేమించే దైవం ఒక్కటే. ఈ భూమిపై దిగి వచ్చిన దైవము యేసే. ప్రతి పాపిని ప్రేమించే దైవము యేసే. సిలువలో మరణించిన దైవము
బ్రదర్ యేసయ్య సత్యం బ్రదర్, యేసయ్య మార్గం, ఆయన ఒక్కడే మన రక్షించిన దేవుడికి. బ్రదర్ యేసయ్య సత్యము మార్గము జీవము బ్రదర్, ఆయన ఒక్కడే మనం రక్షించగల దేవుడు. ఆయన నమ్ముకోండి బ్రదర్. వెలుగు లోకానికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైన యందు మనిషి వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. మీరు చేసిన పాపములు అనేకమైనవి. ఇక నుంచి మీ పాపములు ఒప్పుకొని దేవుని వైపుకి తిరగండి, లేకపోతే రాబోయే దేవుడు ఉగ్రత నుండి మీరెవరు తప్పించుకోలేరు. హలో, ఈ రోజు వరకు మనం చాలా పాపములు చేసాం. ఈ సువార్థికుడు చనిపోవడం కూడా మనమే కారణం. అవునరా, మనం చాలా పెద్ద తప్పు చేసాం. మనమే మోసెస్ గారిని కూడా పాడు చేసాం. వాడిని నమ్మించి మోసం చేసి నమ్మక ద్రోహం చేసాంరా. అవునరా, మనలాగే ఈ లోకంలో చాలా మంది చెడు వ్యసనాలకు బానిసలే శరీరములను పాడు చేసుకుంటున్నారా. ఏంటి బాబు ఈ డబ్బులు? ఇంకో బాబు యాడకు నువ్వు మాకు బోధించే మార్గం విడిచిపెట్టిన ఆ దేవుడు మాకు తగిన శాస్త్ర చేశాడు. నన్ను క్షమించండి నాన్న. ఇంకో బాబు యాడకు నేను మీకు తెలియకుండా చెడు స్నేహం చేసి రాగుడికి బానిస బజార్ బ్రతుకులు ప్రేమి నన్ను నేను పాడు చేసుకున్నాను. నన్ను క్షమించండి. యాడకు బాబు యాడకు. నేను వేషధారణను కలిగి మీ ఎదుటి మంచివాడిలో నటించి ఈ లోకమును ప్రేమించి నన్ను నేను పాడు చేసుకున్నాను. మీకు వినోదంగానే కాదు, ఆ దేవుడికి వ్యతిరేకంగా కూడా నిలిచి ఉన్నాను. ఆ దేవుడు ఎక్కిరింపబడ్డాడు కనుక నాకు తగిన శాస్త్ర చేశాడు నాన్నగారు. ఆ దేవునికి కృతజ్ఞుడు. నా కుమారుని వేషాధారణను తొలగించి తన పాప పొరలను కళ్ళలోంచి తీసివేసినందుకు ఆ దేవునికి స్తుతులు. నాన్నగారు, నేను చెల్లి కూడా అన్నలాగే ఈ సువార్త సేద్యంలో సువార్త చేయడానికి మా జీవితాన్ని అర్పిస్తాం నాన్నగారు. చాలా మంచిది బాబు. నన్ను క్షమించండి. యాడకు బాబు.